ఎక్కడైనా ఆలయాలని దాతలు, రాజులు, జమీందారులు నిర్మిస్తారు, భక్తులకు అందుబాటులో తెస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రం కనబడుతుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ఉన్నటువంటి మల్లన్నపేట గ్రామంలో దొంగ మల్లన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు మార్గశిర మాసంలో షష్ఠి వారాలు అంటాము. ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. మల్లికార్జున స్వామి, జగదాంబ మాత, అలాగే గణపతి పరివార దేవతలందరూ కూడా నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి స్థల పురాణం ప్రకారము గతంలో ప్రాచీన కాలంలో దొంగలు ఆవులను ఎత్తుకెళ్తూ చోరీ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మల్లన్న మొక్కుకోవడం జరిగింది. మేము ఈ గ్రామస్తులకి గో యజమానులకి మేము దొరకొద్దు, మీకు ఆలయం నిర్మిస్తామని అన్నట్టుగానే ఆ గ్రామస్తులు వెంటబడి తరుముతుండగా ఆ గోవులు రూపాలు మారిపోయాయి, వాళ్ళకు అగుపడలేదు, అదృశ్య రూపంలో వచ్చాయని చెప్పేసి నానుడి. దీంతో వెంటనే రాత్రికి రాత్రే ఆ దొంగలు వారికి తోచిన విధంగా ఆలయాన్ని నిర్మించారు. మల్లికార్జున స్వామి ఆలయాన్ని నిర్మించారు. దీన్ని దొంగ మల్లన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించి పట్నాలు, ప్రత్యేక పూజలు అన్నీ కూడా చేస్తూ అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలతో పునీతులవుతున్నటువంటి పరిస్థితి. మార్గశిర మాసంలో షష్ఠి వారాల్లో భాగంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా చెప్పవచ్చు. ఇక్కడ కరీంనగర్ నుండి గొల్లపల్లి వెళ్ళే మార్గం గొల్లపల్లికి సమీపంలో ఉంటుంది. లేదంటే జగిత్యాల నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయాన్ని ఉంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆలయ నిర్వాహకులు ఏం చెప్తున్నారో చూద్దాము సార్. దేవస్థానం మల్లన్నపేట, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా. నా పేరు కొండూరు శాంతయ్య. ఈ దేవస్థానం ఫౌండర్ ట్రస్టీని. ఈ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ పంచమి నుండి అమావాస్య వరకు, అంటే దాదాపు 1 నెల రోజుల పాటు జాతర నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. గుడి లోపల క్యూ లైన్లు కానీ, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఆ స్థలము, తర్వాత బోనాలు తిరగడానికి, బోనాలు వండుకోవడానికి బయట పార్కింగ్ వాళ్ళు పోలీసు వాళ్ళు చూస్తున్నారు. ఉచిత వైద్య శిబిరము, తర్వాత వాలంటీర్ సేవలు వినియోగించుకుంటున్నాము. దాదాపు ఎక్కువ మంది వచ్చినా కానీ తొందరగా పంపించడానికి అంత సిబ్బందిని పెట్టుకున్నాము. అయ్యగారు కానీ, మన వాలంటీర్ కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ తొందరగా పంపిస్తారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నుండి అమావాస్యకు జరిగే ఈ జాతర ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లా నుండి కూడా కొంతమంది భక్తులు వస్తున్నారు. ప్రతి సంవత్సరం భక్తులతో పాటు స్వామివారికి ఆదాయం కూడా పెరుగుతుంది. దానికి తగ్గట్టు దేవస్థానం కానీ, ఎండోమెంట్ కానీ, గ్రామస్తులు కానీ అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం రేపు 17 తారీఖు స్వామివారి కళ్యాణం రాత్రి, 18 నాడు స్వామివారి దండివారము, 20 తారీఖు స్వామివారి నాగవెల్లి. ఇలా ఇప్పటి నుండి జనవరి 10 వరకు, ఆఖరి బుధవారం వరకు జాతర జరుగుతుంది. 11వ తారీఖు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, పూర్ణాహుతి కార్యక్రమాలతో ముగిస్తున్నాం. సందర్భంగా వచ్చిన భక్తునికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాదాపు అన్ని ఏర్పాట్లు చేసినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.